హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్. మనం తెలంగాణ చరిత్రలో భాగంగా కుతుబ్ షాహీల చరిత్రను నేర్చుకుంటున్నాం. ఈ కుతుబ్ షాహీల చరిత్రను మనం ఒక 6 అంశాలుగా నేర్చుకోవడం జరుగుతుంది. మనం ప్రీవియస్ వీడియోలో దాదాపుగా అన్ని కంప్లీట్ చేసాం. ప్రముఖ కట్టడాలలో కొన్ని మిగిలిపోయాయి. ఆ ప్రముఖ కట్టడాలలో మిగిలిన వాటిని మనం ఈ రోజు వీడియోలో కంప్లీట్ చేద్దాం. సో ఈ కుతుబ్ షాహీల కాలం నాటి కట్టడాలు అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు రచనలు, సాహిత్యము అండ్ కవులు కూడా మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. సో మనం కట్టడాలలో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి హైదరాబాద్ మనం ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్ నగరం మన తెలంగాణ రాజధానిగా ఇప్పుడు ఇంత అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరాన్ని అసలు ఎప్పుడు స్టార్ట్ చేసి హైదరాబాద్ నగర నిర్మాణం అంటే హైదరాబాద్ నగర నిర్మాణాన్ని 1590 నుండి 1591 మధ్యలో నిర్మించారు. దీన్ని నిర్మించిన ఎవరండి? మహమ్మద్ కులీ కుతుబ్ షా. హైదరాబాద్ నిర్మాత మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో గోల్కొండ రాజధానిగా ఉండే కదా కుతుబ్ షాల కాలంలో, ఈ గోల్కొండలో జనాభా విపరీతంగా పెరిగిపోతుండడంతో సో కొత్తగా ఒక నగరాన్ని నిర్మించారని భావించారు. సో దీంతో మూసీ నదికి దక్షిణాన ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని 1590లో హైదరాబాద్ నగరానికి శంకుస్థాపన చేశారు మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఎప్పుడండి? 1590లో. ఎవరు శంకుస్థాపన చేశారు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇది మూసీ నదికి ఏ దిక్కున ఉంది? మూసీ నదికి దక్షిణ దిక్కుగా హైదరాబాద్ నగర నిర్మాణాన్ని 1590లో చేయడం జరిగింది. సో ఈ హైదరాబాద్ నగర నిర్మాణానికి మహమ్మద్ కులీ కుతుబ్ షాకి అన్ని విధాలుగా సహకరించినటువంటి వ్యక్తి ఎవరంటే మీర్ మోమిన్ మహమ్మద్ అస్త్రాబాది. ఎవరండి? మీర్ మోమిన్ మహమ్మద్ అస్త్రాబాది. ఏ దేశస్థుడు ఇతడు? ఇరాన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈ మీర్ మోమిన్ అస్త్రాబాది అనే వ్యక్తి ఇరాన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇతడు హైదరాబాద్ నగర నిర్మాణ ప్రణాళికను తన దేశం ఇరాన్లోని ఇస్పాన్ ఈ నౌ అనే పట్టణ నమూనాలో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించాడు. సో ఎవరండి హైదరాబాద్ నగర నిర్మాణానికి ప్రణాళిక రూపొందించిందంటే మీర్ మోమిన్ మహమ్మద్ అస్త్రాబాది. ఇతడు ఏ దేశస్థుడు? ఇరాన్ దేశస్థుడు. ఇతడు హైదరాబాద్ ప్రణాళికను ఏ నమూనా ఆధారంగా రూపొందించాడు? ఇరాన్లోని ఇస్పాన్ ఈ నౌ అనే పట్టణ నమూనాలో. ఏంటండి? ఇరాన్లోని ఇస్పాన్ ఈ నౌ అనే పట్టణ నమూనాలో హైదరాబాద్ ప్రణాళికను రూపొందించారు. ఎవరు? మీర్ మోమిన్ మహమ్మద్ అస్త్రాబాది. సో నెక్స్ట్ చార్మినార్ అనేది 1591 నుండి 1592 మధ్యలో నిర్మించడం జరిగింది. దీన్ని నిర్మించింది కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షా. దీన్ని ఈ చార్మినార్ని ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా నిర్మించారు. ఆ కాలంలో ప్లేగు బాగా ప్రబలిందండి. సో దీని నిర్మూలనకు చిహ్నంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఇది ఇరాన్ దేశంలోని సైఫ్ నగరంలో కదా మైదాన్ ఈ నక్ష మాదిరిగా దీన్ని రూపొందించారు. ఎక్కడండి? ఇరాన్ దేశంలోని సఫాయిద్ అనే నగరంలో గల మైదాన్ ఈ నక్షజహాన్ మాదిరిగా దీన్ని రూపొందించారు. దీని ప్రణాళిక రూపొందించింది కూడా మీర్ మోహిన్ మహమ్మద్ అస్త్రాబాది. సో చార్మినార్ ఎప్పుడు నిర్మించారండి? 1591 నుంచి 92. ఎవరండి? మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఏ వ్యాధి నిర్మూలనకు చిహ్నం అండి? ప్లేగు వ్యాధి నిర్మూలనకు. ఇది దేని మాదిరిగా అండి? మహమ్మద్ ఈ నక్షజహాన్ సఫాయిద్ అనే పట్టణంలోని. సో నెక్స్ట్ చార్ కమాన్ అనేది 1594లో నిర్మించడం జరిగింది. ఎప్పుడండి? 1594. దీన్ని ఎవరు నిర్మించారు? దీన్ని కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. ఈ చార్ కమాన్ అనేది చార్మినార్ కు ఉత్తర దిక్కుగా ఉంది. ఏ దిక్కుగా ఉందండి? ఉత్తర దిక్కుగా ఉంది. సో దీని పాత పేరు ఏంటిది? చార్ కమాన్ యొక్క పాత పేరు ఏంటంటే జీలు ఖానా. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఈ జీలు ఖానా మనకి మొన్న రీసెంట్ గా జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 3లో ఈ జీలు ఖానాకు సంబంధించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ దారు షిఫా. దీన్ని 1595లో నిర్మించారు. దీన్ని నిర్మించింది కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షానే. ఈ దారు షిఫా అనేది ఒక యునానీ ఆసుపత్రి. ఏంటండి? ఒక యునానీ ఆసుపత్రి. ఇది 2 అంతస్తుల భవనం. ఓకేనా? దీన్ని ద హౌస్ ఆఫ్ క్యూర్ గా పిలిచేవారు. ఎవరు పిలిచేవారండి? ది హౌస్ ఆఫ్ క్యూర్ గా పిలిచేవారు. ది హౌస్ ఆఫ్ క్యూర్ గా పిలువబడింది ఏంటంటే దారు షిఫా. దీన్ని నిర్మించింది మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ బాద్షాహి అషూర్ ఖానా. ఏంటండి? బాద్షాహి అషూర్ ఖానా. దీన్ని 1594లో నిర్మించారు. ఇది కొత్త రాజధాని హైదరాబాద్ ఏదైతే ఉందో, హైదరాబాద్ నిర్మించిన తర్వాత హైదరాబాద్ లోపల తొలి మతపరమైన కట్టడం ఏదంటే బాద్షాహి అషూర్ ఖానా. ఏదండి? హైదరాబాద్ నగరంలో తొలి మతపరమైన కట్టడం బాద్షాహి అషూర్ ఖానా. ఇది ఏంటంటే ఆలం పీర్లు ఉంటారు కదా, పీర్ అంటే గురువు కదా, ఈ పీర్లను ఉంచేటువంటి
భవంతి. ఏంటండి? ఆలం. ఆలం పీర్లు ఉంటారు కదా మనకు, పీర్ల పండుగ అయితే చూడండి ఊరేగిస్తాం. ఈ ఆలం లేదా పీర్లు ఉంచే భవంతిని ఏమనేవారంటే అషూర్ ఖానా అనేవారు. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు నిర్మించారంటే దీన్ని 1594. సో హైదరాబాద్ నగర నిర్మాణం తర్వాత హైదరాబాద్ లో నిర్మించినటువంటి తొలి మతపరమైన కట్టడం ఇదేంటిది? ఆలంలను ఉంచే భవంతి. ఏంటండి? పీర్లు ఉంటారు కదా, గురువులు. సో ఆలంలను ఉంచే భవంతి అషూర్ ఖానా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మక్కా మసీద్. ఈ మక్కా మసీద్ నిర్మాణం ఎప్పటి నుంచి ఎప్పటికి జరిగిందండి? 1614 నుండి 1693 మధ్యలో జరిగింది. ఈ మక్కా మసీద్ నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరంటే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. ఎవరండి? సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. ఈ మక్కా మసీద్ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరండి? మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబ్. ఎవరండి? ఔరంగజేబ్. దీని ప్రణాళికను రూపొందించింది మీర్ ఫజీఉల్లా బేగ్. ఎవరండి? మీర్ ఫజీఉల్లా బేగ్ మరియు చౌదరి రాజయ్య గారు. నెక్స్ట్ కుతుబ్ షాహీ సమాధులు, టోమ్స్. కుతుబ్ షాహీ సమాధులు ఇవి గోల్కొండ కోటకు దాదాపు 1 కిలోమీటర్ దూరంలో బంజారా దర్వాజా వద్ద నిర్మించబడ్డాయి. ఏ దర్వాజా అండి? బంజారా దర్వాజా. వెరీ 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 ఇంపార్టెంట్. నేను మొన్న గోల్కొండ కోట గురించి చెప్పేటప్పుడు ముఖ్యమైన ద్వారాలు అని చెప్పాను, అందులో మీకు బంజారా దర్వాజా కూడా చెప్పాను, గుర్తుందా అండి? ముఖ్యమైన బురుజులు, అదేవిధంగా ముఖ్యమైన దర్వాజాలు చెప్పాను, అందులో మీకు బంజారా దర్వాజా చెప్పాను. ఇక్కడ మొత్తం 30కి పైగా సమాధులు ఉంటాయి, అందులో 7 ముఖ్యమైనవి. అందులో అత్యంత సుందరమైనది హయత్ బక్షీ బేగం సమాధి. ఎవరిదండి? హయత్ బక్షీ బేగం సమాధి. ఇందులో అసంపూర్ణంగా ఉంది ఎవరిదండి? అబుల్ హసన్ తానిషాది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఖైరతాబాద్ మసీద్. ఈ ఖైరతాబాద్ మసీద్ నిర్మించింది ఖైరున్నిసా బేగం. ఎవరండి? ఖైరున్నిసా బేగం. దీనిని తన గురువు అయినటువంటి ముల్లా అబ్దుల్ మాలిక్. ఎవరు? ముల్లా అబ్దుల్ మాలిక్ కోసం ఖైర్ ఉన్నిసా బేగం ఈ ఖైరతాబాద్ మసీదుని నిర్మించింది. ఎవరి కోసం అండి? ముల్లా అబ్దుల్లా మాలిక్ కోసం ఖైర్ ఉన్నిసా బేగం ఈ ఖైరతాబాద్ మసీదుని నిర్మించడం జరిగింది. ఈ కుతుబ్ షాహీ చరిత్రకు సంబంధించి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ ని రీసెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి. ఈ రీసెంట్ ఎగ్జామ్స్ లో మనకు క్వశ్చన్స్ ఎలా అవుతున్నారో చూస్తున్నారు కదా. సో ఆ మోడల్లో ఈ కుతుబ్ షాహీ చరిత్ర నుండి ఒక ముఖ్యమైనటువంటి క్వశ్చన్లను నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ.